మునగాకు పప్పు ఖచ్చితంగా తినాలండి. సో ఎందుకంటే పప్పు చాలా కాల్షియం అనేది మనకు ఐరన్ అనేది ఖచ్చితంగా ఉంటుందండి. ఇప్పుడున్న ఈ బిజీ లైఫ్లో ఎప్పుడు ఖచ్చితంగా కంప్యూటర్స్ ముందు ఫోన్స్లోనే ఎప్పుడు ఉంటుంది అనమాట. చిన్నపిల్లలైనా పెద్దవాళ్ళైనా సరే. సో పిల్లలు కూడా చదివి వాళ్ళ కళ్ళు అనేవి కొద్దిగా చూపు అనేది కొద్దిగా ఎర్లైనా కూడా తగ్గుతుంది అనమాట. కాన్సన్ట్రేషన్ అనేది ఎక్కువ బుక్స్ మీద పెట్టడం వల్ల. సో ఇప్పుడు అలాంటప్పుడు మనం మునగాకు డైరెక్ట్గా పెడితే వాళ్ళు తినరు కాబట్టి ఇలా పప్పు మునగాకు కానీ పక్క మునగాకు కారపొడి కానీ సో మునగాకు తాలింపు కానీ సో డిఫరెంట్ స్టైల్స్లో చేసి వాళ్ళకి పెడితే ఇష్టంగా తింటారనమాట. సో ఎప్పుడు తినని వాళ్ళు కూడా చాలా ఇష్టంగా తింటారు. అసలు మనకి ఎటువంటి మునగాకు తింటున్న ఫీలింగ్ కూడా రాదనమాట. ఎందుకంటే ఇది ఖచ్చితంగా మనకి తోటకూర పప్పు ఆకుకూరలు వేసుకున్నాం కలిసి పప్పులో సేమ్ అలాగే ఉంటుందన్నమాట. మనం చేసే విధానం బట్టి టేస్ట్ అయితే చాలా బాగుంటుందన్నమాట. ఒకసారి ఈ విధంగా ఖచ్చితంగా ట్రై చేసి పెట్టండి. ఎందుకంటే పిల్లలకి కంటి చూపు అనేది చాలా మెయిన్ ఇంపార్టెంట్. పిల్లలకన్నా పెద్దవాళ్ళు ఎవరైనా కూడా అనమాట. మనకి వయసు పెరిగే కొందుకు కంటి చూపు అనేది తగ్గుతుంది కదా. సో ఈ మునగాకు తినడం వల్ల మోకాళ్ళ నొప్పులు కాల్షియం కూడా అనమాట. ఇది మోకాళ్ళ నొప్పులు అనేవి వాటికి కూడా మనకు చాలా ఉపయోగపడుతుంది అనమాట. సో డైలీ కాకపోయినా వీక్లీ వన్స్ లేకపోతే 2 వీక్స్ ఒకసారి ఖచ్చితంగా తినండి. లైక్